హలో గాయ్స్ అందరికీ ఈరోజైతే గ్రాండ్ పార్ట్ 2 అయితే ఆడబోతున్నాను. గ్రాండ్ పార్ట్ 1లో మాత్రం అమ్మమ్మ చిత్త కొట్టుడు కొట్టేసింది మనల్ని. అయితే ఈరోజైతే దానికైతే రివెంజ్ తీర్చుకోవాల్సింది అమ్మమ్మతో. అయితే ఇంకా గేమ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజైతే కొంచెం ప్రాక్టీస్ అయ్యొచ్చు ఎలా ఆడాలో. ఇంకా అమ్మమ్మతో చెడుగుడు ఆడేసుకోవాల్సిందే గాయస్. ఇంకా గేమ్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే, డే 1 అంటే ఫస్ట్ అయితే మనం సౌండ్ చేసి కిందకెళ్ళి నొక్కేయాలి ఆమెనైతే. అప్పుడు మనకు కొంచెం టైం దొరుకుతుంది. ఎక్కువ ఆమెని చంపుతూ మనమైతే గేమ్ కంప్లీట్ చేయాలి. లేకపోతే సడన్ షాక్ ఇచ్చేసి మనకి కొట్టేస్తుంది అనమాట. అలా 5 సార్లు అయితే కొట్టిందంటే అయిపోతాం. ఓకేనా? ఓకే గాయస్, అమ్మమ్మ అయితే ఇక్కడి నుంచి వచ్చేసింది రా నాయన అప్పుడే. ఓకే ఫ్రెండ్స్, చాలా మంది అయితే గేమ్ అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనమాట దీని మీద. కాకపోతే ఈ గేమ్ కంప్లీట్ చేశాక మీరు ఏం గేమ్ కావాలంటే నాకు చెప్పండి ఒకసారి, నేనైతే ఆడతాను. వామ్మో అమ్మా, జస్ట్ మిస్సు దేవుడో. అమ్మమ్మ వద్దు, అమ్మమ్మ అమ్మమ్మవే వచ్చినావా నక్కమ్మవే, పోవే దొంగమొహం దానా. అమ్మా ఓకే గాయస్, వెళ్తుంది అమ్మ అయితే. ఈ అమ్మమ్మ మళ్ళా ఇడికే పోవాలన్నా నాయన. ఓరి నాయన వస్తుంది గాయస్. ఈ ఎపిసోడ్లో అయితే నేను గెలుస్తాను. గెలవడానికి అయితే ట్రై చేయాలన్నమాట ఫుల్గా. నన్ను అయితే మీరు నాకు బాగా సపోర్ట్ చేశారు. ఇదే సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇవ్వండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను మీకు లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పాను, నచ్చకపోతే డిస్లైక్ అయినా కొట్టండి అని. కొట్టిందిరా, స్టార్టింగ్లోనే వేసింది కదా తీరు మారు. అమ్మమ్మ ఏందమ్మమ్మ. సర్లేను గైస్ ఈ వీడియోలో కొంచెం స్కిప్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ మొత్తం చూపడంటే చాలా క్లూస్ అయితే కావాలన్నమాట. కొంచెం స్కిప్ చేస్తాను. 2 minutes 5 minutes అలా ఒకసారి అయితే స్కిప్ చేస్తాను గైస్. ఇప్పుడు కాదు, మధ్యలోనే స్కిప్ చేస్తాను. మీకు ముందే చెప్తున్నా, ఎందుకంటే మళ్ళీ ఏంది స్కిప్ చేస్తున్నారంటే అనుకోకుండా. ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్లో జరిగింది అయితే చాలా దారుణంగా కొట్టేసింది అయితే అమ్మమ్మ అయితే మనల్ని. సో ఈసారి అయితే లాస్ట్ వీడియోలో చెప్పా కదా అమ్మమ్మకి చుక్క చూపించాలని. నన్నే కదా పార్ట్ 1 కూడా తీశాను. ఈరోజు పార్ట్ 2 అయితే మీకోసం తీస్తున్నాను. మీకైతే గ్రానీ గేమ్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆల్మోస్ట్. సో నేనైతే ఈ గేమ్ అయితే ఆడుతున్నా గాయ్స్. ఇదే సపోర్ట్ ఇవన్నీ నేను గ్రానీ 3 కూడా కంప్లీట్ చేస్తాను ఇలాగే అయితే ఒక్కొక్కటిగా. ఓకే గాయ్స్, ఓకే అమ్మమ్మ వచ్చేయి. ఒక ఫస్ట్ ఆన్ చేసి పెట్టుకొని కింద కొంగేద్దాం. ఓకే, అమ్మమ్మ అయితే వచ్చేస్తుంది. అమ్మమ్మని ముందు అయితే లోపలేసి నొక్కితే మా అప్పుడే నేను డే 2 పంపించేసింది గాయస్ అమ్మమ్మ అయితే. ఈసారి కూడా ఇక్కడే ఉంది. ఓకే నైస్ అమ్మరే, గుడ్ జాబ్. ఓకే, ఇంకైతే అమ్మమ్మ చచ్చిపోతే ఇంకా మనం కూడా ఇక్కడితో అయితే వెళ్దాం గాయస్. గ్యాస్ సిలిండర్ మనకైతే ఏ క్లూస్ దొరికితే దాంతో అయితే చేద్దాం. ఒక దాని మీద చేస్తే చెప్పా కదా మీకు లాస్ట్ ఎపిసోడ్లో కూడా బుగ్గ పాలవుతామని. సో నేనైతే ఏది దొరికితే దాన్ని తీసుకుంటా. లాస్ట్ ఎపిసోడ్లో ఆడా కాబట్టి కొంచెం
నాకు గుర్తున్నాయి ఎక్కడ ఏమేమి పెట్టారో అని. సో దాని ప్రకారంగా అయితే ఆడదాం. లాస్ట్ ఎపిసోడ్లో కొంచెం నాయిస్ అయిందనమాట. ఈసారి అట్లాంటిది ఏం కావస్తే లాస్ట్ టైం లాగా ఉంది మొత్తం ఈసారి కూడా. లాస్ట్ టైం లాగా ఉంది గాయస్. క్లూస్ ఏం మారలేదు. ఒక అమ్మమ్మ లేచినట్టుంది, నాకైతే సౌండ్స్ అయితే వస్తున్నాయి గాయస్. కానీ అదృష్టం మారిపోతాయంట, కానీ మనకైతే మారలేదు అదృష్టంతో. సో ఈ ఛాన్స్ని మనం అయితే ఉపయోగించుకుందాం. అమ్మమ్మ అయితే మళ్ళీ లోపలేస్తున్నా. అమ్మమ్మ వచ్చి నీకోసం ఏసీ ఉంది లోపల. చూడండి అమ్మమ్మ అయితే వచ్చేస్తుంది. అమ్మమ్మ వస్తే నాకు కొన్ని డోర్లు సౌండ్ వస్తాయి కదా, దాంతో కనిపెట్టేయచ్చు అమ్మమ్మ వచ్చిందా లేదా అని. కానీ ఇందులో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మనము సౌండ్ ఎంత పెట్టుకున్నా సరే అమ్మమ్మ వచ్చేటప్పుడు మనకు సౌండ్ రాదనమాట. అది పెద్ద ప్రాబ్లం. ఇక దీంట్లో సివర్ ఎస్కేప్ కూడా ఉంటుందంట గాయస్. అది ఏందో ఒకసారి ట్రై చేద్దాం, సివర్ ఎస్కేప్ ట్రై చేద్దాం. ఇక్కడ స్పాట్ ప్లగ్ ఉంటుంది. స్పాట్ ప్లగ్. ఇక్కడైతే గన్ పీస్ ఉంటుంది. ఇక్కడైతే క్రాంక్ వీల్ ఉంటుంది, ఇంకేముండదు. క్రాంక్ వీల్ వద్దు. సివర్ ఎస్కేప్ ఎక్కాలంటే మనం లాస్ట్ ఎపిసోడ్లో స్పైడర్ గ్రానీని చూసాం కదా గాయస్, అక్కడే అనమాట ఇది కూడా ఉండేది. మనం కాకిని కూడా చంపాలి. లాస్ట్ టైం కాకిని చంపినందుకు కళ్ళు ఎర్రంగా చేసుకొని వచ్చేసింది అనమాట మన మీదకైతే అమ్మమ్మ. సో నాకేం చేద్దాం అని ఒక ఐడియా వచ్చింది దాని విషయంలో అయితే. కాకి ఫుడ్ కూడా ఉంటుందంట. అట్ట కాకుండా ఈసారి ఏం చేద్దామంటే అమ్మమ్మ రీస్పాన్ అయిందో లేదో. అమ్మమ్మ గన్తో కాల్చడమే బెస్ట్ నన్ను అడిగితే. అమ్మమ్మ రీస్పాన్ అయిపోయింది. ఓకే అమ్మమ్మనైతే ఇక్కడ పెట్టి కాల్చేద్దాం. ఎన్కౌంటర్ కరే. ఈ అమ్మమ్మతో అయితే భలే ఇబ్బంది అయిపోయింది. కానీ పార్ట్ 1 లాగే ఉంది కాబట్టి మనం ఫుల్గా ఆడచ్చు గేమ్ అయితే. అమ్మ ఓకే గాయస్ అమ్మమ్మ వస్తుంది. అయిపోయింది కూడా మనతో. అట్లా అమ్మమ్మ నీకు లాస్ట్ ఎపిసోడ్లోనే చెప్పిన ఈసారి మడత పెడతానని. మామూలుగా మడత పెట్టలే కదా, పక్క జరగవని గోధుమ పిండిదాను. లాస్ట్ టైం బుగ్గ చేసింది గాయస్ అమ్మమ్మ అయితే. ఒక కాకిని చంపేద్దాం ఫటాఫట్. ఆ కాకిని మళ్ళీ మళ్ళీ చంపలేం. చంపితే అమ్మమ్మ వచ్చేస్తుంది మన మీదకి. ఇప్పుడు కానీ చంపామనుకోండి అమ్మమ్మ రాదు, ఏమీ రాదు. సో త్వరగా ఓకే. లాస్ట్ ఎపిసోడ్లో రిమోట్ కంట్రోల్ అయితే అస్సలు ఓపెన్ చేయలేదు అమ్మమ్మ అయితే. డైరెక్ట్ హింస పెట్టేసింది. అమ్మ దేవుడా. కట్టర్స్ వేసుకో. ఈ చైన్ కట్టర్ సివర్కి సంబంధించింది అనుకుంటా. ఇంకా అమ్మమ్మని మళ్ళీ వేసేద్దాం. అమ్మమ్మ వచ్చేసింది. మళ్ళీ ఆ గన్ను కూడా తెచ్చుకుందాం. అమ్మమ్మని లోపలేసి నొక్కి. అమ్మమ్మతో ఆడాలంటే ఇలా చేయాలి గాయస్ ఫస్ట్ అయితే. లేదంటే అమ్మమ్మ మనకైతే చుక్కలు చూపించేస్తుంది. మనం అసలు గేమ్ ఆడలేం. గ్రానీలో ఈ గ్రానీ స్పైడర్ గ్రానీ అయితే ఉంటుంది. స్పైడర్ గ్రానీ ఉంది కిందే ఉంటుంది కాబట్టి ఓకే. ఇంకా మీద ఉందే కష్టమే గాయస్. ఏమైంది రావట్లేదు. అమ్మమ్మ మోకాలు నొప్పి టాబ్లెట్ తేవడం మర్చిపోయా అమ్మమ్మ, ఏమనుకోబాకి. వచ్చేయి నీకు గ్రానీ 2లో తెస్తాలే.
ఓకే వస్తుంది వస్తుంది. మనం కిందకు వంగుంటాం, ఎందుకైనా మంచిది. ఆన్ చేసా ఆల్రెడీ. అమ్మమ్మ డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మనం లాక్ వేసుకొని ఇంక వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు వెళ్ళి మనం అయితే ఆ గన్ను తెచ్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గన్ను తెచ్చుకున్నాక ఈ స్క్రూ డ్రైవర్ని కొట్టి అక్కడ ఓపెన్ చేయొచ్చు. ఏం చేయాలన్నా ఇప్పుడు మనకైతే గన్ను కావాలి. గన్తో ఒకసారి స్క్రూ డ్రైవర్ ఓపెన్ చేస్తే మనకేమన్నా ఐటమ్స్ దొరుకుతాయేమో ట్రై చేద్దాం. కానీ మనకేమన్నా పెద్ద పెద్దగా ఏమన్నా కనిపిస్తే మనకి ఇక్కడ పైన అవసరం లేని లాంటివి వాటిని మనమైతే సివర్ దగ్గర తీసుకెళ్దాం. ఆ సివర్లోనే ఉపయోగపడతాయని మనకు అర్థమైపోద్ది. అది గేమ్లో ట్రిక్. అయితే లాస్ట్ ఎపిసోడ్ పార్ట్ 1 ఆడే కాబట్టి మెట్ట వస్తుందా అని కొంచెం నాకైతే ఐడియా ఉంది గైస్. సో దాని ప్రకారంగా అయితే ఆడదాం. లాస్ట్ ఎపిసోడ్లో వచ్చినప్పుడు లేగెత్త రాజాము అనేసాం అనమాట. ఇంకైతే అంతగా భయపెట్టింది లాస్ట్ ఎపిసోడ్లో అమ్మమ్మ. లాస్ట్ ఎపిసోడ్ అంటే నిన్నే కదా, నాకైతే చాలా కోపం వచ్చింది. అందుకే ఈరోజే పెట్టేసా అమ్మమ్మ గేము. అమ్మమ్మ అమ్మమ్మ అమ్మ స్టార్టింగ్లోనే వేసిందిరా నాయన తీరుమారు. అమ్మమ్మ వచ్చేయి. నేనైతే కొంచెం ముందు తీసుకెళ్ళి అయితే కొడదాం. మళ్ళీ దారికి అడ్డంగా పడుకుంటుంది అంత మా ఆయన. రాయ్ గోధుమ పిండి దాని పక్క జరుగు. అబ్బా కొట్టించరా జరగవే నీ అమ్మమ్మ. ఈమెయితే చుక్కలు చూపి చదివి పెడుతుందబ్బా. ఈమె గేమ్ ఆడాలంటే ఓపిక మామూలుగా ఉండదయ్యా. అంత ఓపిక ఉండాలి ఈ గేమ్ ఆడాలంటే. ఏమో తీసుకో. కానీ లాస్ట్ ఎపిసోడ్లో ఉన్న క్లూసే ఉన్నాయి కాబట్టి ఆడగలుగుతున్నాం. కానీ లేదంటే ఈ పాటికి డే 4లోకి వెళ్ళుండే వాళ్ళం. మనకు లాస్ట్ ఎపిసోడ్లో ఉన్నట్టే క్లూస్ అయితే అక్కడే ఉన్నాయన్నమాట. మామూలుగా అయితే మారాలి, మన అదృష్టం వల్ల అయితే మారలేదు. సో ఇక్కడ చూద్దాం ఏముంది. ఇది నాకు ఎక్కడ కనబడలేదే. నాకు దీన్ని కూడా శివరి దగ్గర తీసుకెళ్దామంటారా? ఓకే, దీన్ని కూడా శివరి దగ్గర తీసుకెళ్దాం. గైస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ లేకపోతే మళ్ళీ నా ఛానల్ మీకు కనపడకపోవచ్చు. అందుకైతే దయచేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నమాట. పైన అయితే లాస్ట్ ఎపిసోడ్ మనం ఇక్కడ రాలేదు. ఓకే ఇక్కడ పెద్ద బేసే ఉంది అమ్మమ్మకైతే. నైస్ అమ్మమ్మ, యు ఆర్ మేకింగ్ అ గుడ్ జాబ్. అమ్మమ్మ అయితే వచ్చేసింది. మళ్ళీ అమ్మమ్మని ఇంకోసారి వేసేద్దాం. ఈమె దారికి ఎట్టా పడుకుంటుందంట అడ్డంగా. అమ్మమ్మ వచ్చేయి. జరుగు 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 జరుగు. అది పద్ధతి. ఈమెనైతే మనం వేసేస్తూ ఉండాలన్నమాట. ఎంత వీలైతే అంత లాన్ కొట్టాలి ఈమెనైతే, లేకపోతే ఈమె మన మీదకి వచ్చేస్తుంది. సో ఈమె గేమ్ ఆడేటప్పుడు అయితే మీరైనా కొడుతూ ఉండండి. ఈమెనైతే 2 minutesకి ఒకసారి ఈమె కొడుతూ ఉంటేనే మనం గేమ్ ఆడగలం, లేదంటే అసలు ఆడనేది ఈమె. మనమైతే మొత్తం ఏ క్లూన్ డ్రాప్ చేయాలో సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వస్తే ఈమె వచ్చేస్తుంది. మళ్ళీ ట్రాపులు అంతా పెట్టద్దు, అంత దారంతా. ఆ ట్రాపులేమో మనం దొక్కేస్తాం, వచ్చి ఫట్ మనం కొట్టద్దు. అది ఏమైనా కొడతానే ఉండాలి నాన్ స్టాప్. ఇది టెక్నిక్ గేమ్లో. మనకు
ఆమె వచ్చిందా రాలేదా అని ఎలా తెలియాలంటే ఆమె 1 minute 30 seconds గన్ను కొడితే అవుద్ది కదా. ఆ 1 minute 30 secondsకి మళ్ళీ మనమైతే ఆమె మీద అటాక్ చేయాలి. అంటే ఎలా అంటే సడన్గా వస్తే మాత్రం మన చేతుల్లో వెపన్ ఉన్న వేస్ట్, కొట్టినాగా నాకే కాదు, మనం సౌండ్ చేసి పెట్టుకోవాలి ముందే. అమ్మమ్మ మళ్ళీ వచ్చింది. సో నాకైతే హిట్ టెడ్డీ ఎందుకో ఏమైంది? ఓయ్ ఫుడ్ స్టెప్స్ వస్తున్నాయి టెడ్డీ పట్టుకుంటే. పైన కీ పడేసిందా ఆవిడైతే, అంటే ఈ గ్రాని వాళ్ళ మదర్ ఆమె అయితే పైన ఉన్నా. ఏందా సౌండ్స్ వచ్చా, ఏం పరుగులు తీస్తున్నాయి అమ్మమ్మ. ఆమె ఎంత కోపంగా అయిపోయింది మా అమ్మ. ఏమైంది? పక్కమా తాగేసుకొని వచ్చేసింది. నీలాంటి వాళ్ళని 100 మందిని చూసాంలే. పక్కవా మనల్ని భయపడిస్తుంది మే, అంతుంది ఇంక సీను. చూసారా పిట్టని కాల్చినట్టు కాల్చి పడేసి. అండ్ ఇంకా బుల్లెట్స్ లేవు గైస్. ఇక ఈ బుల్లెట్ తర్వాత ఇంకో బుల్లెటే. సో ఈ బుల్లెట్స్ని జాగ్రత్తగా వాడుకోవాలి. వీళ్ళు 9 బుల్లెట్సే ఇస్తున్నారనమాట గేమ్కి అయితే. నెక్స్ట్ మనం అక్కడ లాస్ట్ ఎపిసోడ్లో ఇక్కడ కొట్టాం కదా, ఇక్కడికి వెళ్ళలేదన్నమాట లాస్ట్ ఎపిసోడ్లో. ఒకసారి గన్ పట్టుకునేమన్నా. ఇదేం డోరు రే లివర్. ఓకే నాకు తెలిసి సివర్క్ అనుకుంటా. ఇది కూడా సస్పిషియన్స్గానే ఉంది ఇది కూడా. సో దీన్ని కూడా తీసుకెళ్ళిపోదాం. ఇంకా డైరెక్ట్ సివర్లోకి వెళ్ళిపోదాం. ఇంకా చూద్దాం సివర్లో ఇవి ఉపయోగపడతాయా లేవా. చాలా ఫుడ్ స్టెప్స్ వస్తున్నాయి. లోపల ఆన్ చేసి నాకు అమ్మమ్మ మీదైతే నాకు చాలా కోపం వచ్చింది లాస్ట్ ఎపిసోడ్ వల్ల. ఆ టెంపర్ అంతా ఇప్పుడు చూపిస్తున్నా అమ్మమ్మ మీదైతే. అమ్మమ్మ వచ్చేయి లోపలరా. నీ పాసిపోయిన పళ్ళంతా లోపల క్లీన్ అయిపోతారా. లోపల మంచి అరేంజ్ చేసా, అంతా నీ మీద పడతాయి. దెబ్బకి హ్యాపీగా నిద్ర వచ్చేస్తుంది. రా నిమిషం నిద్రపోదు రా. అమ్మమ్మ అమ్మాయి సారీ అమ్మమ్మ, మోకాలు నొప్పి ట్యాబ్లెట్లు తేలేదు. ఓకే అమ్మమ్మ వస్తుంది. ఈమెకి అసలు బుద్ధి ఉందో లేదా అని ఎవరి టైం ఇందులోకి వచ్చి వస్తుంది అయ్యా ఈమె. ఇంకా లోపలే సావు. ఇంకా ఏముంది ఇప్పుడైతే అక్కి ఎందుకు నాకు ఓకే బుక్ పెడితే స్పైడర్కి వస్తుంది. అబ్బా గ్రాండ్ వచ్చింది అప్పుడే. అక్కే ఈ రూమ్లోనే కదా. అక్కే గాయ్స్ ఈ వీడియోలో స్కిప్ చేయాలనుకున్నా కానీ ఏం స్కిప్ చేయాల్సిన అవసరం లేదులేండి. ఇంకా ఇక అప్పుడే గేమ్ అయిపోవచ్చు. నేనైతే ఏం స్కిప్ చేయలేదు, మీరే చూసారు కదా.
ఎస్. అమ్మో గ్రానీ స్పాన్ అయినప్పుడే నేనైతే ఇది తెచ్చుకున్నా, ఎందుకు చూద్దామని. సివర్ ఎస్కేప్కి 3 ఐటమ్స్ అని విన్నాను. మొన్న కొంచెం ఈ గేమ్ గురించి తెలుసుకున్నాను. అరే ఇప్పుడు ఓకే అమ్మా వచ్చింది, రాదనుకున్నా. రే పోవే. స్పైడర్ గ్రాని కొట్టడానికి వెపన్ తెచ్చుకొని ఉంటే బాగుండేది. సర్లే ఇంక వెళ్తే ఎందుకు, అమ్మమ్మ ఉంటుంది స్పైడర్ అమ్మమ్మనైనా. ఈ స్పైడర్ అమ్మమ్మని నాకు చూస్తేనే భయము. ఈ కర్ర పోవట్లే, ఈ కర్రని మనమే తీసుకెళ్తాం. ఈ కీమ్ పడి ఓకే. అమ్మా వచ్చేసాం. ఇక్కడ ఉంది ఇదిగో, నేను ఇందాకే చూస్తున్నాను, ఇక్కడే ఉన్నాను. వా చెవులు పోతున్నారా ఏందమ్మా మీరు. ఇక్కడ కూడా స్క్రూ డ్రైవరా? ఇక్కడ కూడా స్క్రూ డ్రైవరే. అరే ఏం కావాలి? లివర్ అయితే పెట్టాము ఇంకా. ఓకే ఇన్ని ఓకే గాయ్స్, మనం కరెక్ట్ వే ఐటమ్స్ తెచ్చాం. అమ్మో దేవుడా, చూస్తుందనుకున్నా. ఓకే ఇంకా మనకు కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఆ 2 ఐటమ్స్ కూడా ఇక్కడికే తెచ్చేద్దాం. ఫస్ట్ కట్టర్. ఇది లాస్ట్ టైం మనం వైర్ కట్టర్ చూసాం కదా, చైన్ కట్టర్ చూడలేదు. ఆ రిమోట్లో ఉన్నది ఆ కాకి మామూలుగా ఇబ్బంది పెట్టట్లా. ఆ కాకిని చంపాలంటారు, చూస్తేనేమో ఆ కాకిని చంపితే అమ్మమ్మ వస్తుంది. అదే ఓకే. ఇంకా రస్టీ ప్యాడ్లాక్. అమ్మమ్మ ప్లీజ్ రాబాక, నాకు అంటే చాలా భయం. దేవుడా ఏం వచ్చిందిరా. వద్దు పోతున్నా, నేను పోతున్నా, ఇంకేం లేదు కదా. అమ్మమ్మ బాయ్ బాయ్. ఎస్ గాయ్స్, చెప్పా కదా మీకు పార్ట్ 2లో గెలుస్తానని. సో గాయ్స్ గ్రానిట్యూడ్ ఉందంట, మీకు మీ ఆడాలో వద్దాని అయితే కమెంట్ చేయండి. ఇంకా ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్. ఓకే యాడ్లన్నీ వస్తాయిందయ్యా మధ్యలో. ఓకే సారీ గాయస్, మధ్యలో అయితే యాడ్ వచ్చింది. ఓకే గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై మనోల్ సే అందరికి బాయ్ బాయ్ గాయస్.